Hello and welcome to SKB Shots. ఆర్సీబీ వర్సెస్ లక్నో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ లాస్ట్ టైం చిన్నస్వామిలో జరిగినప్పుడు హెల్మెట్ స్టార్ విజృంభించాడు అండ్ ఆ తర్వాత పెద్ద గొడవ అయింది. దాని ఫాలో అప్ మ్యాచ్ ఆర్సీబీ లక్నోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా పెద్ద గొడవ అయింది. కాకపోతే ఇప్పుడు ఆ స్టారు లేడు, ఆ మెంటర్ కూడా లేడు. సో వేరే టీమ్గానే ఈ లక్నో సూపర్ జాయింట్స్ అనేది రాబోతోంది. వీళ్ళిద్దరి మధ్య మంచి రైవలరీ కూడా ఉంది. బట్ రైవలరీస్ T20 క్రికెట్లో పెద్దగా వర్క్ అవుతాయి అని నేనైతే అనుకోవట్లేదు. ఎస్, హెవీ మ్యాచ్అప్స్కి వాటికి హైప్కి బాగానే పనికి వస్తాయి, కానీ ఆ రోజున ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ముఖ్యం స్పోర్ట్ అనే దాంట్లో. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఆర్సీబీ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకటి హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఓడిపోయిన విధానం ఏదైతే ఉండిందో అది చూసి డిసప్పాయింట్మెంట్ కాదు, చాలా కోపం వచ్చున్నారు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు వేసిన విధానం, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఒక ఈగోకి వెళ్ళి బౌలింగ్ చేశారు. ఈగో అంటే ఏదో అహంకారంతో బౌలింగ్ చేశారని కాదు. సునీల్ నారాయణ మా ముందు పెడతారా, మా పేస్తో అతను చూడండి ఏం చేస్తాం అనే ధోరణిలోకి వెళ్ళారా అనిపించింది. వెన్ స్లోవర్ వన్స్ వర్ క్లియర్లీ డూయింగ్ ద ట్రిక్, వాళ్ళు సునీల్ నారాయణ చేత తన్నులు తిన్నారు. 6 overs 85 తర్వాత వన్ యూఆర్ చేసింగ్ అరౌండ్ 180 అయిపోయింది అక్కడ మ్యాచ్ డన్ అండ్ డస్టెడ్. అందులో వెంకటేష్ అయ్యర్ కూడా బాగా ఆడాడు, శ్రేయస్ అయ్యర్ ఎండ్ దాకా ఫినిష్ చేశాడు, ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి కూడా కాస్త చురుకులు వచ్చాయి. సో దేవర్ అవుట్ ప్లేడ్ కంప్లీట్లీ. బ్యాటింగ్ విభాగంలో మా దగ్గర బిగ్గెస్ట్ హిట్టర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ బ్యాట్కి పనులు సరిగ్గా చెప్పాల. ఎస్, మ్యాక్స్వెల్ అండ్ గిల్ కాస్త ఏదో ట్రై చేశారు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫ్రమ్ దెమ్. ఫాఫ్ 3 మ్యాచ్లో 3 ఫెయిల్యూర్లు కనిపించాయి. సో ఆర్సీబీ బలం అనేది ఫాఫ్, మ్యాక్స్వెల్, గ్రీన్, వాళ్ళందరినీ హోల్డ్ చేసుకుంటున్న థ్రెడ్ ఇస్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆఫ్టర్ పవర్ ప్లే హీ విల్ డెఫినెట్లీ స్లో డౌన్. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కొట్టాలి, అతను లాస్ట్ దాకా లాస్ట్లో మళ్ళీ యాక్సలరేట్ చేయాలి. అది ఆర్సీబీ వేసుకున్న ప్లాన్. ఈ ప్లాన్ అనేది T20లో ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే వీళ్ళు బాగా కొడితే వర్కౌట్ అవుతుంది. సరిగ్గా యాక్సలరేట్ చేయాల్సిన టైంలో వీళ్ళు వికెట్లు పడిపోతే వర్కౌట్ అవ్వదు. లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. అండ్ ఆర్సీబీకి ఉన్న బౌలింగ్తో పార్ స్కోర్ కన్నా 25 ఎక్స్ట్రా కొట్టాలి వాళ్ళు. సో లాస్ట్ టైం పార్ స్కోర్ కన్నా ఒక 10 తక్కువ చేశారనిపించింది నాకు. సో దాంతో ఒక 35 runs ఎవరు ఎనీవే షార్ట్. సో అక్కడ అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇది ఫ్రెష్ పిచ్చా లేదా ఈ పిచ్చా అనేది తెలియదు. ఒకవేళ ఫ్రెష్ పిచ్ అయితే కనుక ఆ పిచ్ ఎట్లా ప్లే అవుతుందో తెలియదు. జనరలీ మ్యాక్సీ కానీ, గ్రీన్ కానీ, ఫాఫ్ కానీ, కోహ్లీ కూడా బాల్ కొంచెం ఫాస్ట్గా బ్యాట్ మీదకి రావడానికి ఇష్టపడతారు. కొంచెం హోల్డ్ అయ్యే బాల్ వస్తుందంటే కనుక స్ట్రోక్ మేకింగ్ కష్టం అవుతుంది. బట్ ఇది కావాలని వెస్టిండీస్కి ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి నాకు ఇలాంటి సర్ఫేస్లో కావాలని కోహ్లీ ఏమన్నా చెప్పాడా ఆర్సీబీ అండ్ అలాగే చిన్నస్వామి వాళ్ళతో అనేది నాకు తెలియదు. సో ఒకవేళ అది యాంగిల్ అయ్యి ఉంటే కనుక దే విల్ హ్యావ్ టు రీథింక్ అబౌట్ దేర్ స్ట్రాటజీ. కోహ్లీ ఆగిపోయి వాళ్ళు కొడతారు, తర్వాత నేను వెళ్తాను అనేది వర్కౌట్ కదా. ఆ స్ట్రాటజీ చేంజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. లాస్ట్ టైం లక్నో సూపర్ జాయింట్స్కి ఆర్సీబీకి మధ్య చిన్నస్వామిలో మ్యాచ్ ఉన్నప్పుడు వీళ్ళ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఒక 4 overs 24 runs మాత్రమే రావడం. పవర్ ప్లే 7 overs తర్వాత చాలా హ్యాపీగా వెళ్తున్న ఫాఫ్ అండ్ కోహ్లీ 11th over 12th over దాకా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. బట్ 7 to 11లో 4 overs 24 వచ్చాయి. ఇద్దరు బ్యాట్స్మెన్లు స్లో అయిపోయారు, దానివల్ల మ్యాచ్ కోల్పోయారు. ఆ మాట అంటే చాలా మందికి నచ్చల. సైమల్ డూల్ లాంటి వాళ్ళు అయితే వచ్చేసి అతను 50 కోసం ఆడాడని చెప్పాడు. అది జరగదు, అక్కడ 50 కోసమే ఆడలేదు కోహ్లీ అక్కడ. బట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్సీబీకి వచ్చాయి. అది ఈసారి బ్యాటింగ్లో రాకపోయినా బౌలింగ్లో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి బ్యాటింగ్లో కూడా వచ్చాయి. బ్యాటింగ్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ ఏం పెద్దగా సూపర్గా ఆడేసింది ఏం లేదు 3 innings. సో దే హ్యావ్ దర్ ఓన్ కన్సర్న్స్. లక్నో సూపర్ జాయింట్స్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళలో మయాంక్ ఒకటి దొరికాడు. ఇప్పుడు మయాంక్ గురించి మనం చెప్పాలంటే ముందుగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వదిలేసిన ప్లేయర్ల గురించి చెప్పాలి. ఫస్ట్ ట్రయల్స్లో వాళ్ళు వీరేందర్ సెహ్వాగ్ను వదిలేశారు, ఫస్ట్ ట్రయల్లో విరాట్ కోహ్లీని వదిలేశారు, ఫస్ట్ ట్రయల్లో మయాంక్ యాదవ్ని ఫస్ట్ ట్రయల్లో వదిలేశారు. సో ఫస్ట్ ట్రయల్ వదిలేసిన వాళ్ళు కాస్త లెజెండ్స్ అవుతారు ఢిల్లీ చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆల్రెడీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది. బట్ ఇతను లెజెండ్ అవ్వాలంటే ఇంకా చాలా చెయ్యాలి, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ లక్నో సూపర్ జాయింట్స్ కొంచెం క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ. అతను తీసుకొచ్చారు, అతన్ని బౌలింగ్ ప్రాక్టీస్ చేయించారు, మ్యాచ్కి రెడీ అయ్యేంత వరకు అతనికి కావాల్సిన ట్రైనింగ్, కావాల్సిన కండిషనింగ్ అంతా కూడా చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే అతను అన్లిస్ట్ చేశారో అతను అదరగొట్టాడు. ఒకే పేస్తో కాదు, యూ కెన్ ఆల్సో బౌల్ ద స్లోవర్ వన్స్, యార్కర్లు వేయగలడు, వెరైటీ ఉంది అతని బౌలింగ్లో. అండ్ అతని బౌలింగ్తో పాటు బిష్నాయ్ వాళ్ళకి ఫైర్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. అండ్ దిల్ ఆల్సో బి థింకింగ్ ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే మోసిన్ ఖాన్ షుడ్ ఫైర్ లెఫ్ట్ ఆర్మర్ అగేన్స్ట్ ఫాఫ్ కానీ కోహ్లీ కానీ ఒక బ్యాట్లు అనేది బాగుంటుంది. సో మోసిన్ ఖాన్ ఉన్నాడు వాళ్ళకి, మయాంక్ యాదవ్ విల్ కమ్ అండ్ బౌల్. ఆ తర్వాత వాళ్ళకి బిష్నాయ్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఇంకా ఆలోచిస్తారు ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకెట్లెట్లా దీన్ని తీసుకొని రావాలి, ఇన్ విచ్ వే వీ కెన్ కాంట్రిబ్యూట్ అని ఐడియాలు ఉంటాయి. నవీన్ ఉలక్ అఫ్ కోర్స్ ఉన్నాడు వాళ్ళ దగ్గర.
కృణాల్ పాండ్య రూపంలో స్పిన్నర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ అనేది ఉంది. డిపెండ్స్ ఈ సర్ఫేస్ ఎట్లా ప్లే అవుతుందని. బట్ లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించి వాళ్ళ బ్యాటింగ్లో ఇంకొంచెం వాళ్ళు ఆ షార్ప్నెస్ అనేది సాధించారు. దానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్ మీకు ఒక షూరిటీ అనేది ఇవ్వాలి. ఎస్, లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కనుక డికాక్ ప్లేడ్ వెల్, పూరన్ ప్లేడ్ వెల్, కృణాల్ పాండ్యా ప్లేడ్ వెల్. బట్ కృణాల్ పాండ్యా దాకా బ్యాటింగ్ వెళ్ళిందంటే ముందు 6-7 సరిగా ఆడట్లేదు. అండ్ అక్కడ క్లియర్ కట్గా సమస్యలు విత్ స్టాయినిస్ కనిపిస్తున్నాయి. ప్రాబ్లం విత్ దేవదత్ పడికల్ కనిపిస్తోంది. సరే, బదోని ఎంతవరకు ఫైర్ అవుతాడో తెలియదు. వాళ్ళు ఇంపాక్ట్ సబ్ వాళ్ళు ఎట్లా వాడుకోవాలో తెలియదు. వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ ఉన్నట్టు కనిపించట్లేదు అక్కడ ఇంపాక్ట్ సబ్ విషయంలో. సో అది వాళ్ళు ఆలోచించుకుంటారు. లాస్ట్ టైం అట్లా కేఎల్ రాహుల్ డిడ్ నాట్ ప్లే. ఇంపాక్ట్ ఆడాడు, బ్యాటింగ్ చేసి పక్కన కూర్చున్నాడు. ఐ థింక్ ఇప్పుడు ఆడతాడు అనిపిస్తుంది. విల్ బీ ద క్యాప్టెన్. ఒకటి చిన్న స్వామిలో అతను ఆ గేమ్ని మిస్ చేసుకుందాం అని అతను మాత్రం అనుకోడు. సో ఆర్సీబీకి సంబంధించి వాళ్ళకి ఇంపాక్ట్ చెప్తూ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు ముందే అనుకున్నారు గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ మా 5th and 6th బౌలర్లు ఉంటారు, కొంచెం బ్యాటింగ్ని ఎక్కువ స్ట్రెంథెన్ చేసుకుందాం అనుకున్నారు. మైపాల్ లాంబ్రోర్ని తెచ్చుకున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్లో వైశాఖ్ విజయ్ కుమార్ని తెచ్చుకున్నారు. సో వాళ్ళ సమస్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంపాక్ట్ సబ్కి సంబంధించి. బట్ వైశాఖ్ విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి దే విల్ బి థింకింగ్ నౌ. ఎలాగో అల్జరీ జోసెఫ్ పరుగులు ఇస్తున్నాడు, మనం ఇంకొక ఫారెన్ బ్యాటర్ని తెచ్చేసుకుందామా అనే ఐడియాలో ఉంటారు. అలాగే అఫ్కోర్స్ లక్నో సూపర్ జైంట్స్ విల్లీ ప్లేస్లో మ్యాట్ హెన్రీని కూడా తెచ్చారు. సో దే కెన్ గెట్ హిమ్ ఆల్సో ఒకవేళ అవసరం అనుకుంటే కనుక. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఆర్సీబీ, బౌలర్ ఎలాగో రన్స్కి వెళ్తున్నారు కదా. వైశాఖ్ విజయ్ కుమార్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. గ్రీన్ నుంచి కాస్త బౌలింగ్ చేద్దాం. దయాల్ సిరాజ్ ఎలాగో ఉన్నారు. మ్యాక్స్వెల్ బౌలింగ్ చేస్తాడు, మయాంక్ డగర్ బౌలింగ్ చేస్తాడు. ఇంతకన్నా పెద్దగా ట్వీక్ చేసేది ఏమీ లేదు. కెన్ వీ గెట్ అనదర్ బ్యాటర్, ఒక బ్యాటర్ని తీసుకొచ్చి ఆడించేద్దామా అనే ఐడియాలో ఉంటారు. దట్ విల్ వర్కౌట్. ఒకవేళ పిచ్ కనుక బాగా మరి ఇలాగే కొంచెం స్లోయెస్గా కొంచెం అటు ఇటుగా ఉంది అంటే కనుక డెఫినెట్లీ ఆ బ్యాటర్ దేర్ విల్ వర్క్. అప్పుడు విల్ జాక్సన్ తీసుకొని రావచ్చు, బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు కూడా చేయొచ్చేమో అనిపిస్తోంది. అల్జరీ జోసెఫ్ ఏంటంటే మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో అతను బాగా వేయగలడు, ఆ ఆలోచన ఉంది. బట్ అతను 3 innings ఫెయిల్ అయ్యాడు. అఫ్కోర్స్ 3 మ్యాచ్లను లాస్ట్ మ్యాచ్ తీసేయండి, ఫస్ట్ 2 మ్యాచ్లో 2-3 ఓవర్లు బాగానే వేసాడు, మొత్తం అతను వేసిన 8 ఓవర్లు కలుపుకొని. బట్ లాస్ట్ మ్యాచ్లో అతను వేసిన విధానం నచ్చల. టాప్ ఎండ్లో వికెట్లు వస్తాయా అనేది సిరాజ్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక మ్యాచ్లో హీ డిడ్ డూ వెల్, వైశాఖ్ విజయ్ కుమార్ ఆల్సో డిడ్ వెల్. బట్ లాస్ట్ మ్యాచ్లో అందరూ రన్స్కి వెళ్ళారు. సో డ్రాస్టిక్ చేంజెస్ చేస్తారా లేదంటే బ్యాటర్గా ఒకరిని ఎక్స్ట్రా పెట్టుకుంటారా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. బట్ ఎలా ఉన్నా సరే ఆ బౌలింగ్ రన్స్కి వెళ్తుంది. సార్ దే కెన్ సే లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు కదా అతను తెచ్చుకోవచ్చు అని. మరి అతను ఎంత ఫామ్లో ఉన్నాడు లాస్ట్ ఐపీఎల్ నుంచి ఈపీఎల్ దాకా, ఎస్పెషలీ రన్ రేట్ ప్రకారం చూసుకుంటే ఇబ్బందులు అక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆర్సీబీ షుడ్ స్టిక్ టు వన్ థింగ్. ఓకే, మా బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. లేదు ఈ అటాక్ ఇలా ఉంది, ఇటువ ప్లాన్ చేసుకుందాం అని ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. లక్నో సూపర్ జైంట్స్కి ఇబ్బందులు లేవు. ఒకటే వాళ్ళ బ్యాటింగ్ కొంచెం సరిగ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. కీ బ్యాటిల్ మోసిన్ ఖాన్ వర్సెస్ విరాట్ కోహ్లీ, రవి బిష్నాయ్ వర్సెస్ గ్లెన్ మ్యాక్స్వెల్, సిరాజ్ వర్సెస్ క్వింటన్ డికాక్, వైశాఖ్ విజయ్ కుమార్ వర్సెస్ కేఎల్ రాహుల్. అలాగే ఇక్కడ మయాంక్ డగర్ వచ్చాడంటే కనుక నికోలస్ పూరన్. అది కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఫాఫ్ డు ప్లస్ మయాంక్ డగర్ని నికోలస్ పూరన్కి వేయించకుండా ఉండడానికి. బట్ డెఫినెట్లీ అది జరిగింది అంటే కనుక అది కూడా ఒక మంచి బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. ఒకటి కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ స్టైల్ అనేది చూడాలి ఇక్కడ. స్టైల్ అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు ఇన్నింగ్స్ని. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ టీంకి తగ్గట్టుగా ఏదైతే బ్రీఫ్ ఉండాలో అలాగే ఆడాడు. బట్ ఐ థింక్ హీ నీడ్స్ టు చేంజ్ హిస్ గేమ్ నౌ. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో తెలియదు. సో ఇది డీప్ వెళ్ళి తర్వాత యాక్సలరేట్ చేద్దాం అనేది బహుశా ఆర్సీబీకి వర్కౌట్ కావట్లేదు. అలాగని చెప్పి అతను ఓవర్గా యాక్సలరేట్ చేస్తే అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు సీ. కేఎల్లో ఒకటి అతను ఓపెనింగ్ చేసినట్టు ఎట్లా ఆడబోతున్నాడు, తనదైన స్టైల్లో ఎప్పటిదాకా ఎట్లాగైతే ఆడాడు అలాగే ఆడి తర్వాత బిల్డప్ చేసుకుంటాడా లేదంటే ముందే అటాక్ చేస్తాడా, ఏంటి పరిస్థితి. ఓవరాల్గా టీమ్ వైజ్ మీరు చూసుకుంటే కనుక విచ్ టీమ్ హ్యాస్ బేసెస్ కవర్డ్, ఏ టీంలో కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకున్న ఆప్షన్స్ అనేవి ద బెటర్ ఆప్షన్స్. అఫ్కోర్స్ బ్యాటింగ్లో వీళ్ళ ఆప్షన్స్ అనేవి అన్బీటబుల్ ఆప్షన్స్. ఫాఫ్ డు ప్లస్ విరాట్ కోహ్లీ, తర్వాత కెమెరన్ గ్రీన్, ఆ తర్వాత రజత్ పటిదార్ ఫామ్లో లేడు. బట్ స్టిల్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతాం. గ్లెన్ మ్యాక్స్వెల్, తర్వాత మీకు మళ్ళీ ఇంకొక ప్లేయర్ని తెచ్చుకోవచ్చు. దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, వీళ్ళందరూ ఉన్నారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ దే ఆర్ నాట్ ఫైరింగ్. విరాట్ కోహ్లీ తర్వాత వాళ్ళకి ఆ షూరిటీ వచ్చింది ఓన్లీ దినేష్ కార్తిక్. సో ఆ ఇబ్బందులు ఆర్సీబీ దగ్గర ఉన్నాయి కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఎస్, మీరు అనొచ్చు హోమ్ టీమ్ అడ్వాంటేజ్ అనేది కనిపిస్తుంది. హోమ్ టీమ్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని మాట్లాడుకున్నాం. హోమ్ టీమ్ రికార్డ్స్ కూడా మాట్లాడుకున్నాం. వాడు ఆర్సీబీ హోమ్లో ఒక మ్యాచ్ ఓడిపోయిందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒకళ్ళే ఓడిపోయారా, మిగతా వాళ్ళు ఓడిపోలేదా, మిగతా వాళ్ళు ముందు పోతే ఓడిపోవచ్చు కదా, ఇవన్నీ ఈ డిస్కషన్లు ఉంది. థింగ్ ఇస్ దే నీడ్ టు స్టిక్ టు దేర్ ప్లాన్స్. బట్ అట్ ద సేమ్ టైం లక్నో సూపర్ జైంట్స్ మీద వాళ్ళకి ఒక రైవలరీ, ఒక ఎనిమిటీ అనేది ఫామ్ అయి ఉంది. అది ఎలిమినేటర్ 2022 కానివ్వండి, లేదా లాస్ట్ టైం జరిగిన 2 మ్యాచ్లు కానివ్వండి, అవి ఒక రేంజ్లోనే కాస్త ఉన్నాయి ఊహించుకోవడానికి. సో అది మోటివేట్ చేయాలి వాళ్ళు సరిగ్గా ఆడడానికి.
సో మోర్ దెన్ ద మ్యాచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద టాక్టిక్స్, ఇండియన్ బ్యాటర్స్ అడాప్ట్ చేసుకునే టాక్టిక్స్ ఏంటి అనేది చూడాలనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు?